ఇష్టం వచ్చినట్ల ఇటు పార్టీ మీద అటు నవీన్ యాదవ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నిజంగానే నవీన్ యాదవ్ కుటుంబం మీద వాళ్ళు నిజంగానే రౌడీలో నిజంగానే గుండాలో అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాస్తవాలు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే చెప్పినటువంటి నిజాలు ఈరోజు కేసీఆర్ మర్చిపోయిండేమో కానీ జూబ్లీ హిల్స్ కాదు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మొట్టమొదటిగా తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రచార రథం కావాలని నవీన్ యాదవ్ తండ్రి అయిన శ్రీశైలం యాదవ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి వాస్తవం నిజమా అబద్ధమా? ఇప్పటికి కూడా ఆ ప్రచార రథం అన్ని జిల్లాల్లో తిరిగి 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 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఆ ప్రచార రథం ఈరోజు టీఆర్ఎస్ భవన్లో ఉన్నది నిజమా కాదా? ఒకవేళ నిజంగానే వాళ్ళ కుటుంబం మంచిది కాకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర దండాలు పెట్టి నువ్వు ఆ రోజు 5 లక్షల రూపాయలు ప్రచార రథం తెచ్చుకున్నది నిజం కాదా అని అడుగుతున్నా. మంచోళ్ళు కాకపోతే వాళ్ళ కడప ఎందుకు దొక్కినావు? సరే వాళ్ళు మంచోళ్ళు కాదనుకుందాం. మొన్న వాళ్ళ పెద్ద శ్రీశైలం కొడుకుని మీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు? ఇంకా ముందుకు పోయి కత్తులు కటార్లు తీసుకొని వచ్చిండ్రు నామినేషన్ పోయినప్పుడు అన్నారు. ఎవరిని అవమానిస్తున్నారు అని అడుగుతున్నా నేను. ఒక యాదవుల బిడ్డలు బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంతో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా యాదవ కుటుంబాలన్నీ నామినేషన్లో పాల్గొంటే వాళ్ళని అవహేళన చేసేటట్టు కత్తులు కటారులు ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్కి వచ్చిండ్రని అవమానించి ఎక్కడన్నా మీకు కనిపించినాయా? ఏ వీడియో విజువల్లోనన్నా వాళ్ళ చేతులలో కత్తులు కటార్లు కనిపడినాయా? మీరు అనుకున్నట్టే గుండాలైతే మరి శ్రీశైలం యాదవ్ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలీదా? నిన్న ఆయన ఎవరు అంజద్ ఖానా ఎవరినో జాయిన్ చేసుకున్నాడు. ఆయన మీద 22, 23 కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ ఉన్నది. సల్మాన్ ఖాన్ని జాయిన్ చేసుకున్నాడు. పీడీ యాక్ట్ ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులున్నటువంటి ఫోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుణ్ణి మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈరోజు ఒక మహిళను నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా. మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అంటే రేపు పొద్దున ఆ ఆడపిల్లలు రోడ్డు మీద జూబ్లీ హిల్స్ లో తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా? లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నా. గురిగింజతనం నలిపారు కదని పక్కల అంత గుండాల్ని రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్నా మీరు ఈరోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు మీడియాలో మీరు నమ్ముకున్న సోషల్ మీడియాలనే 100 కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుపుతున్న మీ సోషల్ మీడియాలనే చూడండి ప్రజలు ఏమంటుండ్రు, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు. గతంలో 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ లో రౌడీయిజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్లకు 3rd డిగ్రీలో ప్రయోగం చేసి ఇదే నవీన్ మీద 3rd డిగ్రీ ప్రయోగం చేసింది అబద్ధమా నిజమా? ఆయన మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజమా అబద్ధమా? అప్పుడు ఎవరు రౌడీలు? మీరా? లేకపోతే ఈరోజు మేము టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి యువకుడు రౌడీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తాను చేసినటువంటివన్నీ శుద్ధపూసలు, తాము చేస్తేనేమో శ్రీరంగ నీతులు, మంది చేస్తేనేమో ఇంకొకటి అని వేదాలు మస్తు వల్లిస్తారు. వేదాలకేముంది? నాలుకకు నరం లేదు, ఎట్లొస్తే అట్లా మాట్లాడొచ్చు. అభివృద్ధి అంట, వాళ్ళ పార్టీ ఆఫీస్ అంట జనతా గ్యారేజ్ అంట. జనతా గ్యారేజ్ కాదు, మంత్రులకు కూడా కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు గేడు దగ్గర రానియనోళ్ళు ఈరోజు దిగజారిపోయి ఏడదాకా వచ్చిండ్రు. అంటే మేము జనతా గ్యారేజ్ పెట్టుకున్నామంట. మా ఎమ్మెల్సీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, జనతా గ్యారేజ్ అంటే ఆ జనతా గ్యారేజ్ సినిమాలో హీరోనే తండ్రిని చంపిండు అన్నాడు. ఇక్కడ కూడా గట్లనే ఉన్నది. మరి రేపు పొద్దున ఏమవుతుందో మీరే చూసుకోవాలి. ఇవన్నీ కాదు, తెలంగాణలో ఈరోజు
బీఆర్ఎస్ ఉనికి ఎక్కడుంది? 4 స్తంభాలాట, బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కొడుకో దిక్కు, తండ్రి ఫామ్ హౌజులు. మీరు ఏమని ప్రచారం చేస్తారు? బీఆర్ఎస్ నాయకులం మేము వచ్చినామని ప్రచారం చేస్తారా? కవిత మీకు రోజు మీరు చేసిన ఇన్నేళ్ళు 10 ఏళ్ళు చేసినాయి ప్రతి ఒక్కటి బయట చెప్తూనే ఉంది కదా. ఆమె నిజాలు వాస్తవాలు మాట్లాడి బయటకు వచ్చి చెప్పినందుకే ఈరోజు మీ సొంత ఆడబిడ్డని బయటకు ధర్మేశారు. జవాబులు చెప్పలేనటువంటి పరిస్థితి మీరు ఉంచుకొని ఈరోజు జూబ్లీహిల్స్లో పోయి ప్రచారం చేస్తే ప్రజల ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పే స్థితిలో మీరున్నారా? నీ బిడ్డకి నువ్వు రక్షణ ఇచ్చుకోలే, జైలుకు పోతే మా నాయన రాలేదని ఆమె అలిగి బయటకు పోయింది. నిజాలు వాస్తవాలు హరీష్ రావు ఏం దోపిడీ చేసిండు, ఇంకా వాళ్ళ ఇంకో పిన్నమ్మ కొడుకు ఏం దోపిడీ చేసిండు సంతోష్ రావు అని అన్నీ చెప్పింది పూసగుచ్చినట్ల. ఏ ఎంక్వైరీలు అవసరం లేకుండా, ఏ సిబిఐలు ఈడీలు అవసరం లేకుండా డైరెక్ట్ కవితనే మీడియా ముంగలు వచ్చి చెప్పింది మీ కుటుంబం దోపిడీ ఏందో. అంత దోపిడీ చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి కల్లబొల్లి మాటలు, సెంటిమెంట్ ఆయుధంగా వాడుకుందామని చూస్తే అసలు మీ ఎంబడి లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు. మా నవీన్ యాదవ్ చెప్తున్నారు ఇప్పటికే 25% టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకో వారం రోజులలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అందరూ యువ నాయకులు, యువ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ కండువా కప్పుకోపోతున్నారు. 50% ఖాళీ అయిపోతుంది అంటారు. నాయకులే లేనప్పుడు ఓట్లు ఎవరి దగ్గర పోయి అడుగుతారు? ఓట్లు ఎవరేస్తారు? సరే, మీ నాయకురాలు సునీతకి బీఫామ్ ఇచ్చారు కదా, పాపం ఆమెను ఇబ్బంది పెట్టిన విషయం మీరు బీఫామ్ ఇవ్వడం వల్లనే అవతల మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకొచ్చి ఈసీకి కంప్లైంట్ చేశారు. ఎవరికీ తెలియనటువంటి సమాచారం ఆయన వచ్చి ఈసీ ముంగల గోడు పెడితే రాష్ట్రం మొత్తం తెలిసింది. నేనే వారసుణ్ణి అని చెప్పి సునీత గారి గురించి తప్పుగా మాట్లాడారు. దానికి మీరు ఎవరన్నా సమాధానం చెప్పిండ్రా? ఈ విధంగా మాట్లాడొద్దు, భర్తను కోల్పోయినటువంటి మనిషి కన్నీటి సంద్రమై ఉన్నది, ఆమె గురించి ఈ విధంగా మాట్లాడితే పాపం తగులుతుంది అని ఆమె మొదటి భార్య కొడుకుని మీరు చెప్పిండ్రా? అక్కడ ఎందుకో మాట్లాడలేదు. ఎందుకు ఆమెని బహిరంగంగా మీ వల్ల అవమానింపబడింది? ఎందుకు? అవసరమైతే ఎమ్మెల్సీగా ఒకటో రెండో ఏమన్నా అవకాశం వస్తే ఆమెకు నామినేట్ చేసి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే తప్ప. ఎందుకంటే ఆమె ఓడిపోతుంది, ఇంకెవ్వరు అక్కడ సిద్ధంగా లేరు, అక్కడ పోటీ చేయడానికి నాయకులు లేరు. కాబట్టి ఆమెను బలవంతాన వాళ్ళ బంధువు ఒక ఆయన ఇంటర్వ్యూలో నేను